తెలుగు సినిమా పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ముగ్గురు సూపర్ స్టార్లు వెండితెరను ఏలారు. వారే లెజెండ్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి. 1951లో వచ్చిన పాతాళ భైరవి చిత్రం ఎన్టీఆర్ ను సూపర్ స్టార్ ని చేసింది. ఇక అప్పటి నుంచి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు అంటే 1983 దాకా తెలుగు తెరపై నంబర్ 1 అంటే ఎన్టీఆర్ఏ. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లాక ఖాళీ అయిన నంబర్ 1 సింహాసనాన్ని సూపర్ స్టార్ కృష్ణ అధిష్ఠించారు. 1983, 1987 వరకు అంటే 4 ఏళ్ల పాటు తెలుగు తెరను శాసించేశారు కృష్ణ. ఆ 4 ఏళ్ల సమయంలో ఆయన సినిమాలు కూడా అలాంటివే వచ్చాయి. అగ్నిపర్వతం, వజ్రాయుధం, పల్నాటి సింహం, సింహాసనం, ఖైదీ రుద్రయ్య ఇలా వరుస విజయాలతో నంబర్ 1 అనిపించుకున్నారు కృష్ణ. 1987లో పసివాడి ప్రాణం సినిమా వచ్చింది. అక్కడి నుంచి తెలుగు తెరపై ఓ కొత్త అధ్యయనం మొదలైంది. అప్పటిదాకా ఓ స్టార్ హీరోగా మాత్రమే ఉన్న చిరంజీవి ఆ సినిమాతో ఎదురులేని హీరోగా అవతరించారు. మెగా స్టార్ గా నంబర్ 1 సింహాసనాన్ని అధిష్ఠించి ఏకంగా 20 ఏళ్లు తెలుగు తెరను ఏకఛత్రాధిపత్యంగా ఏలారు. ఎన్టీఆర్ తర్వాత ఎక్కువ కాలం తెలుగు తెరను ఏలిన స్టార్ చిరంజీవే. పాలిటిక్స్ లోకి వెళ్లకపోతే నేటికి నంబర్ 1 స్థానం ఆయనదే అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అందుకు నిదర్శనమే ఆయన రీఎంట్రీ. చిరంజీవి 150వ చిత్రంగా విడుదలైన ఖైదీ నంబర్ 150 కోట్ల వసూళ్లను రాబట్టి నాన్ బాహుబలి చిత్రాల్లో రికార్డుగా నిలిచింది. దట్ ఈజ్ మెగాస్టార్. ఇప్పుడు ఈ ముగ్గురు స్టార్ల గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, బాలకృష్ణ అన్నట్లు యాదృచ్ఛికంగా జరిగిందో లేక కాకతాళీయంగా జరిగిందో కానీ ఈ ముగ్గురు వేరే వేరే పీరియడ్స్ లో ఒకే పాత్రను పోషించారు. తెలుగు తెరపై ఎందరో హీరోలున్నా వారెవ్వరూ అభినయించని ఆ పాత్రను ఈ ముగ్గురు మాత్రమే అభినయించడం విశేషం. అందుకే సూపర్ స్టార్లు అభినయించిన పాత్రగా ఆ పాత్ర నిలిచిపోయింది. ఇంతకీ ఆ పాత్ర ఏంటో చెప్పనేలేదు కదూ, టార్జాన్ పాత్ర. అవును, టార్జాన్ పాత్రే. అయితే ఈ ముగ్గురులో సూపర్ స్టార్ కృష్ణ ఈ పాత్రను ముందు అభినయించారు. సినిమా పేరు ఇద్దరు మొనగాళ్లు. విఠలాచార్య దర్శకత్వంలో 1967లో వచ్చిన ఈ సినిమా బాగా ఆడింది. ఇది కృష్ణ 4వ సినిమా కావటం విశేషం. కృష్ణ తర్వాత ఆ పాత్రను ఎన్టీఆర్ చేశారు. 1978లో వచ్చిన రాజపుత్ర రహస్యం చిత్రంలో ఎన్టీఆర్ ఈ ఫీట్ చేశారు. ఎస్టీ లాల్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్. ఇక చిరంజీవి టార్జాన్ గా నటించిన సినిమా చాలా మందికి తెలుసు. ఆ సినిమానే అడవి దొంగ. 1985లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిందే. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తొలి సినిమా ఇదే కావటం విశేషం. కామెడీ ఏంటంటే, నిజానికి టార్జాన్ ఎలా ఉంటాడు? అతడు మనిషే కానీ ప్రవర్తన అంతా జంతువులా ఉంటుంది. జుత్తు గడ్డం పెరిగిపోయి చాలా వికారంగా ఉంటాడు. కానీ మన టార్జాన్ మాత్రం నీట్ షేవింగ్ చేసుకుని కనిపిస్తారు. ఈ కారణంగా క్రిటిక్స్ నుంచి పలు విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఏదేమైనా ముగ్గురు సూపర్ స్టార్లు టార్జన్స్ గా కనిపించేసి మాస్ ప్రజానికాన్ని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేశారు. ఇలాంటి రేర్ ఫీట్స్ చేశారు కాబట్టే ఈ ముగ్గురు నంబర్ 1లు కాగలిగారు. ఏమంటారు ఫ్రెండ్స్?